తోయం జలాశయాత్ దుగ్ధం దదాతి లోకేభ్యః గావో విశ్వస్య మాతరః అని చెప్పినట్లుగా ఎండుగట్టిని తింటూ ఎక్కడో ఒక దగ్గర నీళ్లు త్రాగుతూ లోకాలన్నిటికీ అమృతతుల్యమైన పాలన ఇచ్చేటటువంటి గోవు ప్రపంచానికి మొత్తానికి తల్లి. మన వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో ఎంతో గొప్పగా గోమాహాత్మ్యం అనేటటువంటిది చెప్పబడింది. అటువంటి గో పూజను ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ ఆరంభించుకోబోతూ ఉన్నాం. ఒక్కసారి గోపూజ చేసినట్లయితేనే సమస్త మానవాళికి కూడా క్షేమం చేకూరుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి గోపూజను ఇప్పుడు మనం ఇక్కడ ఆరంభించుకోబోతూ ఉన్నాం. ముందుగా అందరము కూడా గోమాత ప్రార్థనను చెప్పుకొని పూజా కార్యక్రమం ప్రారంభిద్దాం. అందరూ కూడా చెప్పుకుందాం. ముఖ్యమంత్రి అందరూ వెనక్కి వెళ్ళవలసిందిగా. శ్రీమతీభ్యః సౌరభేయీభ్యః ఏవచ నమో నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః నమో నమః. గావః మమాగ్రతః సంతు గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే నిత్యం గవాం మధ్యే వసామ్యహం సర్వదేవమయే దేవి సర్వదేవైః అలంకృతే మాతః మమాభిలషితం సఫలం కురువంతి ఆదౌ నిర్విఘ్నపరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి ప్రార్థనాంకరిష్యే. శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేంఘ్రీకం స్మరామి. ఓం సుమగశ్చ గణందశ్చ కపిలోకచ కర్ణకః లంబోదరశ్చ విఘ్నరాజోగణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననः వక్రదండస్తూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యాణి విఘ్నస్తశ్చ న జాయతే. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం వృషోత్తమాయ నమః, ఓం ధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మసమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యనః ప్రచోదయాత్. అథ సంకల్పః. ఇప్పుడు అందరం సంకల్పం చేసుకుందాం. శ్రీ గోవింద గోవింద మమోపాత్త దురితక్షయద్వారా శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యదేశే నరసరావుపేటాఖ్యే పత్తనే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన చార్వరినామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత
हेमन्तर्तौ पौषमासे पौषमासे शुक्लपक्षे शुक्लपक्षे तृतीयायाम् तृतीयायाम् शुभतिथौ शुभतिथौ शुक्रवासरे शुक्रवासरे शुभनक्षत्रे शुभनक्षत्रे शुभयोगे शुभयोगे शुभकरणे शुभकरणे एवं गुणविशेषण विशिष्टायाम् విశిష్టాయాం शुभतिथौ ఇప్పుడు మన గోత్రం